నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం. చాలామంది థంబ్‌నెయిల్ చూడగానే గురువుగారు ఈ వయసులో మా జీవితంలోకి ఒక పరాశ్రీ రావడం ఏంటి? తను మా జీవితాన్ని నరకమయం చేయడం ఏంటి? ఈ విషయాలు కాదు గానీ, మాకు ఈ జూలై నెల 20వ తారీఖు నుంచి కూడా అందరూ చెప్తున్నారు. ఒక అద్భుతం జరగబోతుందని మీరు కూడా చెబుతున్నారు. మరి ఆ అద్భుతం ఏంటో చెప్పండి అని చెబుతున్నారు. కానీ నేను ఇది చెప్పే ముందర ఒక 5, 6 విషయాలైతే మాత్రం చెబుతాను. ఈ విషయాలు మీరు పూర్తిగా చాలా జాగ్రత్తగా వినండి. ఇది మీ జీవితానికి ఎంతో ఉపయోగపడేటువంటి విషయంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక పరాయి స్త్రీ మన జీవితంలోకి ప్రవేశించి, తను మన జీవితాన్ని నాశనం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు చాలా ఉంటాయి. ఈ జూలై నెల చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైతే మీరు తను మన జీవితంలోకి రావడం గానీ, మనమైనా తన జీవితంలోకి వెళ్ళడం గానీ. సో, ఎందుకు, ఏమిటి అనేది కూడా 2 కారణాలు చెబుతాను. మనం ఏదైనా ఆర్థిక పరిస్థితి లేదంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామనుకోండి. ఆ స్త్రీ మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులో, కష్టాలో, నష్టాలో అని తీర్చి మేము మీ జీవితాన్ని సుఖమయం చేస్తానని చెప్పైనా రావచ్చు. రెండవది మన కుటుంబంలో ఉన్నటువంటి అంటే ప్రేమ ఎక్కువగా ఎక్కడుంటుందో భార్యాభర్తల మధ్యన అక్కడ చిన్న చిన్న తగాదాలు కూడా వస్తాయంటారు. అది తను అడ్వాంటేజ్‌గా తీసుకొని మన కుటుంబంలో కలహాలు సృష్టించి తను మన జీవితంలోకొచ్చి మన జీవితాన్ని పాడు చేయడానికి, నాశనం చేయడానికి కూడా తను అనేక ప్రయత్నాలు కూడా చేయవచ్చు. సో, మనం అనుకుంటాం నేనంత అందగాడినా, నా జీవితంలోకి అంత అందమైన స్త్రీ రావడం ఏంటి? నా జీవితంలోకొచ్చి నా జీవితాన్ని నాశనం చేయడం ఏంటి? తను నాకు ధనం ఇవ్వడం ఏంటి? ఇలా మనం ఎన్నో అనుకుంటాం. కానీ నేనొక 5 గుడ్ క్వాలిటీస్ చెప్తానండి. అవి గాని మీలో ఉన్నాయి అంటే మాత్రం జాగ్రత్త పడవలసిందే. ఫస్ట్ ఒకటదండి, స్నేహితులు అంటే ప్రాణమివ్వడం. అంటే ఏ స్నేహితుడికైనా సరే, మనతో స్నేహం చేసేటువంటి ఏ స్నేహితుడికైనా సరే, కష్టం ఉన్నది అంటే పరిగెట్టుకెళ్ళి సహాయం చేయుట. ఎవరైనా మనకి తెలిసిన వారు, తెలియని వారు ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి వేరొకరి ద్వారా మనకి ఏదైనా సమాచారం అందితే మన వంతుగా మనం వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయుట రెండవది. మూడవది తల్లిదండ్రుల్ని అత్యంత ప్రేమగా చూసుకోవటం. నాలుగవది కుటుంబాన్ని ఒక సర్వం నా కుటుంబమే అని మనం జీవించుట. అలాగే ఎలాంటి కష్టం, ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలాగా భార్య, పిల్లల్ని చూసుకొనుట, అత్యంత ప్రేమగా చూసుకొనుట. సంఘంలో గౌరవం, నలుగురిలో మంచి పలుకుబడి, అలాగే మనకున్నటువంటి మేధస్సుతోటి అపారమైనటువంటి సంపదను గడించేటువంటి తెలివితేటలు, అలాగే మన నోటితో ఏ మంచి మాట చెప్పినా నలుగురు వినేటువంటి సందర్భం. కష్టాలు పడుతున్నామా, ఇబ్బందులు పడుతున్నారా, ఏదైనా సరే 10 మంది మన దగ్గరికొచ్చి మన సలహాను కోరటం. ఇన్ని గుడ్ క్వాలిటీస్ మనలో ఉన్నాయి గాబట్టే వృశ్చిక రాశి వారిని తను మనల్ని వశపరుచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు. దీని ద్వారా మన జీవితంలోని ఒక 5 ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయండి. వృశ్చిక రాశి వారికి మరీ మరీ చెప్తున్నా. ఫస్ట్ ఒకటవది అంటే మనం వెళ్లి తనతో పరిచయం పెంచుకున్న, తనొచ్చి మనతో పరిచయం పెంచుకున్న, మన జీవితంలో జరిగేటువంటి మొట్టమొదటి 5 సంఘటనలు మన పిల్లల కళ్ళల్లో కళ్ళు పెట్టి మనం చూడలేము. మనం ఏదైతే తప్పు చేసామో అని తెలిస్తే మాత్రం మన పిల్లల్లో కళ్ళు పెట్టి చూడలేము. రెండవది అత్యంత ప్రేమగా చూసుకునేటువంటి భార్య ముందు తలదించుకోవట. మూడవది తల్లిదండ్రుల ముందు మనం ఏవి మాట్లాడలేక మనం సిగ్గుతో తలదించుకోవట. నాలుగవది సంఘంలో అప్రతిష్టతో పాటు మనకి కష్టం అంటే 50 మంది స్నేహితులు వచ్చేటువంటి ప్లేస్‌లో ఎవ్వరు కూడా మనకి ఆపదంటే కన్నెత్తి కూడా చూడకపోవట. ఇదంతా మనకు అవసరమా అండి? భగవంతుడు మనకి 2 దారులు ఇస్తున్నాడండి. మరీ ముఖ్యంగా ఈ జులై నెల ఏదైతే 20వ తారీఖు తర్వాత నుంచి కూడా మనకి కోటీశ్వరులు అయ్యేటువంటి యోగాన్ని భగవంతుడు ప్రసాదిస్తున్నాడో, మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు అన్నీ కూడా దూరం చేసి, కుటుంబానికి మంచి ఆరోగ్యంతో పాటుగా పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు, మనకు ఇల్లు కొనుక్కోవడం, ఆభరణాలు కొనుక్కోవడం, వస్తువులు కొనుక్కోవడం, వాహనం కొనుక్కోవడం, ఇలా మన జీవితం స్వర్ణమయం చేసేటువంటి అద్భుతమైనటువంటి జీవితం ఒక పక్క.
రెండవది మనమే మన జీవితాన్ని నాశనం చేసుకొని ఒక పరాశ్రీ వ్యామోహంతోటి మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం. ఈ 2 దారులు భగవంతుడు మనకే చూపిస్తూ మనం ఏ దారిన వెళ్తామనేది మనకే చాయిస్ కూడా ఇవ్వడు. ప్రతి ఒక్కరికి చెప్తాను. మీరు ఏదైతే ఆధ్యాత్మికంగా ఉదయం లెగిసి అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, భగవంతుడు సర్వస్వం అని చెప్పి మనం ఏదైతే పూజ చేసుకొని, కష్టాలొచ్చినా ఓర్చుకొని, ఇబ్బందులొచ్చినా ఓర్చుకొని, మనకి ఈ జులై నెల 20వ తారీఖు దాకా కొంచెం ఓర్చుకొని, అక్కడి నుంచి మన జీవితాన్ని స్వర్ణమయం చేసుకుందామా? లేదా మన జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుందాం అనేది కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ లైఫ్ వృశ్చిక రాశి వారికి ఈ జులై నెల 20వ తారీఖు నుంచి కూడా అద్భుతమైనటువంటి దశ రాబోతోంది. ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందామండి. అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటాను. మీ దిలీప్. జై శ్రీరామ్.